హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏమనుకోకండి, అస్సలు గాలి వేయట్లేదు. సమ్మర్ కదా, గాలి వేయట్లేదు అండ్ వాయిస్ వినిపించట్లేదు అని చెప్పి ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేసారు. సో దానివల్ల అసలు గాలి వేయట్లేదు, అందుకని ఇవన్నీ చెమటలు పడుతున్నాయి. సో ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, నేను మొన్న రీసెంట్గా 6th మంత్ టిఫా స్కానింగ్ ఉంటుంది కదా, సో దానికోసం అని చెప్పి వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే, ముందే తెలుసు, చాలామంది అన్నారు కంపల్సరీ టిఫా స్కాను ఎన్టీ స్కాన్ అనేది కంపల్సరీ అని చెప్పి. అండ్ డబుల్ మార్కర్ టెస్ట్ కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు టిఫా స్కాన్లోనే అర్థమైంది. ఏంటంటే స్కానింగ్కి వెళ్ళాము, చాలామంది స్కాన్ చేయించుకుంటున్నారు. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, కొంతమంది డబుల్ మార్కర్ టెస్ట్ చేయించుకోవట్లేదు. 3rd మంత్ అప్పుడు చేయించుకోకుండా నార్మల్గా ఎన్టీ స్కాన్ ఒకటే చేయించేసుకుంటున్నారు. ఎన్టీ స్కాన్లో ఇంకా నార్మల్ ఉంటుంది, అంతా అయిపోతుంది. ఈ టిఫా దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, టిఫా స్కాన్లో అవయవాలు అవన్నీ స్కాన్ చేస్తారు కదా, చేసినప్పుడు ఏమన్నా అబ్నార్మల్ ఉన్నా ఏమన్నా ఉన్నా అప్పుడే తెలిసిపోతుంది. అందుకని కంపల్సరీగా టిఫా స్కాన్ కంపల్సరీ అంటారు. మొన్న నేను కూడా టిఫా స్కాన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, చాలామంది ఉన్నారు, వెళ్తున్నారు వస్తున్నారు, భయం వేస్తుంది కదా, ఎట్లా ఉంది ఏంటి, బేబీ ఏమో సరిగ్గా పొజిషన్లో ఉండకపోతే మళ్ళీ రమ్మంటారు. ఒకసారి పిలవడమే కష్టం మనల్ని, అండ్ మళ్ళీ రెండోసారి రమ్మన్నారంటే మళ్ళీ అందరూ అవ్వాలి, మళ్ళీ లాస్ట్కి ఎప్పుడో పిలవాలి అనుకుని నేను ఒకటేసారి పిలిస్తే బాగుండు, ఒకటేసారి అయిపోతే బాగుండు అని చెప్పి కోరుకుంటూ ఉన్నా. నా ముందు ఒక ఆవిడ ఉంది, ఆవిడని పిలిచారనమాట. ఆవిడ వెళ్ళింది లోపలికి. వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం ఫీల్ అవుతూ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుతుంటే, అప్పటికి హాస్పిటల్లో నార్మల్గా మాట్లాడుకుంటాం కదా, ఎన్నో మంత్ ఎన్ని అని చెప్పి మాట్లాడుకుంటుంటే అప్పుడు చెప్పింది తనకి 5th మంత్ ఫస్ట్ది ఇట్లా అబార్ట్ అయిపోయింది, దాని తర్వాత ఇది 2nd అనమాట. 5th మంత్ ఎన్టీ స్కాన్ ఒకటి చేయించారు, బాగానే ఉంది. ఇప్పుడు 5th మంత్ స్కాన్ మంత్లీ స్కానింగ్ ఇట్లా ఫస్ట్ది అయిపోయింది. అండ్ ఎన్టీ స్కాన్ చేయించుకున్న తర్వాత 5th మంత్ వచ్చింది. నార్మల్గా స్కానింగ్కి రమ్మని చెప్పారు. ఈ టిఫా రాశారు. రాసిన వెంటనే ఏమైందంటే, స్కానింగ్ తీసే ఆవిడ హ్యాండ్స్ అవి అంత అబ్నార్మల్గా ఉన్నాయి, అంటే ఇట్లా ముడుచుకుని ఉన్నాయి కాళ్ళు చేతులు. సో ఇది కష్టం అమ్మ, ఉంచుకున్నా కానీ వాళ్ళు డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏంటిది అట్లనే ఉంటారు, నడవలేరు, సరిగ్గా కూర్చోలేరు, ఇంకా వాళ్ళంతా అట్లనే ఉంటారు, ఇది జెనెటికల్ లోపం అని చెప్పి అన్నారంట. సో మీరు డబుల్ మార్కర్ టెస్ట్ కనుక 3rd మంత్లోనే ఖచ్చితంగా చేయించుకుని ఉంటే ఈ జెనెటికల్గా ఏమన్నా ఉన్నాయా ఏంటి అనేది మనకి 3rd మంత్లోనే అర్థమైపోతుంది. 6th మంత్ 5th మంత్ వచ్చేంత వరకు ఉండాల్సిన వెయిట్ చేసి అప్పుడు బాధపడాల్సిన అవసరం లేకుండా 3rd మంత్లోనే వాళ్ళు డబుల్ మార్కర్ టెస్ట్ చేసిన వెంటనే వాళ్ళకి ఏమన్నా లోపల ఇట్లా ఏంటిది జెనెటికల్గా ఏమన్నా ఉన్నాయా లోపాలు అనేది మనకి ఆ రోజే తెలిసిపోతుంది కదా. పాపం అనకూడదంట. సో ఆ రోజు 5th మంత్ తనకి బేబీ మూమెంట్స్ కూడా బాగా తెలుస్తున్నాయంట. ఆవిడేమో డైరెక్ట్గా చెప్పేశారు, ఇంకా వద్దు, మరి అనవసరం అమ్మ, ఎందుకు ఉంచుకుని కూడా బాధపడ్డం అని చెప్పి. చాలా బాధపడింది తను. డాక్టర్తో వాళ్ళందరూ మాట్లాడి ఇంకొకసారి చూద్దాం, ఇంకా ఫర్దర్గా ఇంకా టెస్టులు కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా చేసి చూద్దాము, వెంటనే ఏ డిసిషన్కి రావద్దు మనం అని చెప్పి అనుకున్నారు. సో మీరు ముందుగానే డాక్టర్ ఏమన్నా చెప్పిందనుకోండి, ఇది చేయించుకోండి అని, డబ్బుల కోసం చూడకుండా మీరు చెప్పిన టెస్టులన్నీ చేయించుకోండి. ఇప్పుడు 5th మంత్ వచ్చేసిన తర్వాత తనని అబార్ట్ చేయించుకోమన్నప్పుడు తను ఎంత బాధపడి ఉంటుంది, ఎంత బాధపడతారు కదా. అంత మంచిగా ఉన్నప్పుడు అదేదో మీరు 3rd మంత్ 2nd మంత్లోనే డాక్టర్ చెప్పినప్పుడు అన్ని టెస్టులు చేయించేసుకున్నారనుకోండి, ఇంత బాధ ఉండదు కదా. ఏమీ లేకపోతే అంతా నార్మల్గానే ఉంటుంది కదా. తనని చూసి నాకు చాలా బాధేసింది. నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నా, తనకి మంచిగా ఉంటే బాగుండు, కొంచెం ఫర్దర్గా టెస్టులు చేసినప్పుడు కూడా. ఇంకా తను అట్లా జరిగిన వెంటనే ఇంకా నాకైతే చాలా భయం వేసేసింది. దాని తర్వాత నేనే వెళ్ళేది, నాకు బాగా భయం వేసేసి కాళ్ళు చేతులు వణుకొచ్చేసినాయి. ఒక్క నిమిషం ఏం చేయాలో అర్థం కాక చాలా భయం వేసింది. మనసులో దేవుని తలుచుకుంటూ ఏం మంచిగా ఉండాలి, అంత మంచిగా ఉండాలి అని చెప్పి దేవుని తలుచుకుంటూ వెళ్ళాను. దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉంది నాకు. సో తనకు కూడా అంతా బాగానే ఉండాలని కోరుకుంటున్నాను. సో డాక్టర్ ఏమన్నా చెప్పినప్పుడు ఖచ్చితంగా చేయండి. ఇదెందుకు అదెందుకు, డబ్బులు అయిపోతాయి, మీరు డబ్బుల కోసం చేస్తున్నారు ఇవన్నీ అట్లానే అనుకోకండి. కొన్ని స్కానింగ్లు ఖచ్చితంగా చేయాలి. సో డబ్బుల కోసం ఆలోచించకుండా కొంచెం అన్ని టెస్టులు చేయించుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.